హలో హాయ్ నమస్తే బాస్. నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రజెంట్ అయితే ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నామండి. నెల్లూరు సిటీలోని మనకు పొదలకు రోడ్, డైకాస్ రోడ్ సరౌండింగ్స్ లో ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది. ఇక్కడ ఏంటంటే మీకు ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్స్ కి తీసుకొచ్చాను. అది కూడా కార్నర్ బిట్ అండి మీకు. ఫ్రెండ్స్, మీకు ఒకసారి ఈ లొకాలిటీ మీరు చూడండి. చుట్టుపక్కల కూడా చాలా బాగుంటది. టోటల్ గా మనకి ఎంప్లాయీస్ ఉన్న ఏరియా అయితే మనకు చాలా బాగుంటది. ఇది కేవలం మీకు 75 లక్షలుగా తీసుకొచ్చానండి. ఒక మంచి ఇండివిజువల్ హౌస్. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్స్ చూపిస్తాను. హౌస్ చూడండి ఫ్రెండ్స్, మనకి అవుట్లుక్ చూడండి హౌస్ ఎంత బాగుందో. అట్లాగే చూసారు కదా, ఇది కార్నర్ బిట్ అండి. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ రోడ్ వస్తుందండి, 30 ఫీట్ రోడ్. అట్లాగే ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ అయితే రోడ్ వస్తుందండి, 30 ఫీట్ రోడ్ అయితే. అంటే రెండు పక్కల మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది. అట్లాగే మనకి సిమెంట్ రోడ్స్ అయితే ఇంకా పర్లేదండి. మనకి అయితే తొందరలో సిమెంట్ రోడ్స్ కూడా పడతాయి. అట్లాగే మనకి హౌస్ వచ్చేసి మాత్రం మనకి నార్త్ సైడ్ అయితే కట్టడం జరిగిందండి. హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, మీకు ఇల్లు లోపల చూపిస్తాను. ఇది టోటల్ గా ఏంటంటే మనకి 16.5 ఎకరాల సైట్ అండి. ఇందులో ఏంటంటే మనకి 15 ఎకరాల కట్టుబడి అయితే కట్టినారు. చాలా నీట్ గా చాలా చక్కగా అయితే కట్టున్నారండి. మనకి చాలా బేస్మెంట్ చూడండి. ఈ బేస్మెంట్ కూడా చాలా హైట్ లో ఉంది, అసలు ఎక్సలెంట్ గా. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్. ఇది మెయిన్ డోర్, అంటే ఇది మెయిన్ డోర్ లోకి ఇది ఒక గేట్ అండి. అట్లాగే కార్ పార్కింగ్ సపరేట్ గా అయితే అవతల పక్క ఇచ్చినారండి. ఇల్లు అయితే అసలు వెంటిలేషన్ కానీ చాలా చక్కగా ఉంటది. మీకు 100% పక్కా వాస్తు అయితే ఇల్లు కట్టారండి. మీకు ఫస్ట్ కార్ పార్కింగ్ ఏరియా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ ఏంటంటే మీకు పెద్ద కార్ అయితే పట్టదు, చిన్న కార్ అయితే పట్టద్దు. మీకు ఒక మినీ కార్ అయితే పట్టద్దండి. మనకి ఇంటి చుట్టూ స్పేస్ వదులున్నారండి. అట్లాగే మనకి ఈశాన్య పక్క అయితే మనకి బోర్ వేస్తున్నారు. మున్సిపాలిటీ వాటర్ కూడా అవైలబుల్ లో ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే బయట కామన్ వచ్చేసి ఒక బాత్రూమ్ ఇచ్చినారు చూడండి. మెట్లకి కింద ఇచ్చినారు. దాన్ని మీరు బాత్రూమ్ గానే వాడుకోవచ్చు, లేదు ఒకవేళ వద్దనుకుంటే మీరు స్టోర్ రూమ్ గానే వాడుకోవచ్చు అండి. ఇప్పుడు మనం అయితే హాల్ లో ఎంటర్ అవుతున్నాం. ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ చూడండి, మన హాల్ లో అయితే ఎంటర్ అవుతున్నాం. హాల్ కూడా చూసారు కదా, చాలా బాగుంది, స్పేసీస్ గా ఉందండి. అట్లాగే మనకు వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది స్మాల్ బెడ్రూమ్. మీకు ఏంటంటే ఒక 6x6 ఒక మంచం పట్టి ఒక మనిషి అయితే నడిచేంత స్పేస్ అయితే ఉంటది. మనకి ఏంటంటే కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి. అట్లాగే మనకి పిఓపి కూడా అవైలబుల్ లో ఉందండి. అట్లాగే వెంటిలేషన్ కోసం మనకి కిటికీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ప్రజెంట్ అయితే లాక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్ చూసారు కదా, చాలా స్పేసీస్ గా ఉంది బెడ్రూమ్. అట్లాగే వెంటిలేషన్ కోసం 2 కిటికీస్ అవైలబుల్ లో ఉన్నాయి. అట్లాగే మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. అట్లాగే చూడండి, పిఓపి కూడా అవైలబుల్ లో ఉంది. కింద ఈ హౌస్ మొత్తం కింద వరకు మొత్తం కూడా మీకు మార్బుల్ అయితే యూజ్ చేశారండి. ఇంకోటి వచ్చి ఇది ఇంకోటి వచ్చి ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి. పర్లేదు అంటే మీడియం సైజ్ లో అటాచ్డ్ బాత్రూమ్ అండి, పర్లేదు, మ్యాట్ బ్యాడ్. అట్లాగే మీకు ఓపెన్ కిచెన్ చూపిస్తానండి. ఇదంటే ఓపెన్ కిచెన్ చూసారు కదా, చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ కూడా స్మాల్ సైజ్ లో అయితే కిచెన్ ఉంది. మనకి ర్యాక్స్ అయితే ఉన్నాయండి. మీకు వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి. అట్లాగే ఇటు వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా అండి. ఇదేంటంటే ఇంట్లోనే మనకి పూజ గది. అంటే పూజ గది అంటే ఇంట్లో సపరేట్ గా ఏం ఇవ్వలేదు. మనకి డైనింగ్ ఆనుకుని పూజ గది ఇచ్చేసారు. దీనికి ఏంటంటే మనం డోర్స్ కానీ బిగించుకుంటే పూజ గది అయితే బాగుంటుంది మీకు. ఫ్రెండ్స్, చిన్న బడ్జెట్ లో మాకు ఇల్లు కావాలి, ఒక మంచి ప్రైమ్ ఏరియా, ఒక మంచి ప్రైమ్ ఏరియా కావాలి, రోడ్డుకి దగ్గరగా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఇప్పుడు నెల్లూరు సిటీ మొత్తం మీద మీకు ఏంటంటే ఎక్కడ కూడా ఆ బడ్జెట్ లో లేవండి. చాలా మంది అయితే సెర్చ్ చేస్తా ఉన్నారు. కానీ ఈ ఏరియా ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చద్ది. ఇది కేవలం వచ్చేసి మీకు కాస్ట్ వచ్చేసి 75 లక్షలు అయితే చెప్తున్నారండి. మీరు ఒకసారి ఏరియా గానీ హౌస్ గానీ విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ గా మీకు అక్కడ ఓనర్ గానీ కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ అయితే రేట్ వీలైనంత వరకు తగ్గించి మాట్లాడడానికి అయితే మేము ప్రయత్నం చేస్తామండి. అట్లాగే మీరు హౌస్ చూసారు కదా, అట్లాగే మీకు నచ్చినట్లయితే ఈ ప్రాపర్టీని లైక్ చేయండి. అట్లాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అట్లాగే ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ నేను ముందుకు తీసుకొస్తా ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.